ఈ నోటీసుల వల్ల జరిగేది లేదు, పోయేది లేదు. ఏం జరుగుతుంది? కేవలం ప్రజల దృష్టి మరల్చడమే. మాకు ఈ యొక్క సుప్రీంకోర్టు ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది. అదేవిధంగా అంతా కాకపోతే ప్రజలలో పోరాటం చేసి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిరో నా యొక్క 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఈరోజు ఈ యొక్క ఫార్మాసిటీ అనేది తీసుకొచ్చి అక్కడ 4th సిటీ చేస్తామని వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ విధంగా చేయకుండా 4th సిటీకి చేస్తే కోర్టు యొక్క అఫిడవిట్లు కూడా వీరు మీ ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తామని చెప్తూ కోర్టును కూడా మోసగించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యొక్క భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులను సేకరించి ఇవాళ 1000 ఎకరాలు టీజీఎస్ఎస్కి సమకూర్చి వాళ్లకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలకే ఆ భూములు డబ్బులు తీసుకొని భూములు అలాట్ చేస్తున్నారు. కానీ ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అలాట్ చేయకుండా లోపల చేసి ఈరోజు వ్యాపారం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఈ విధంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు యూరియా విషయంలో కానీ, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో కానీ, అదేవిధంగా మహిళలకు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు కనీసం వాళ్ళకు బిల్లులు పాపం రిటైర్మెంట్ అయితే బిల్లులు చెల్లించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క అపకీర్తిని మూట కట్టుకున్నటువంటి సందర్భంలో త్వరలోనే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఆ ఎన్నికల్లో మళ్ళీ ఏ విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఈ దృష్టిని మరల్చడానికి ఈరోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల వల్ల జరిగేలేదు, పోయేది లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క విషయంలో కూడా బీఆర్ఎస్ నాయకులుగా ఖచ్చితంగా ప్రశ్నించి ప్రజాక్షేత్రంలో ఎండగడతామని సందర్భంగా తెలియజేస్తారు.